యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటి నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి రాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడూనూ తగ్గింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుండురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండు, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండు. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి విడుదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడు, భక్తిహీనులు దానిని చూచి చింతపడదురు. వారు పండ్ల కొరకు క్షీణించి పోదురు, భక్తిహీనుల ఆశ భంగమే పోదు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించు. స్తోత్రం స్తోత్రం థ్యాంక్ గృహంలో చేరి కనపరచడం, నేను మహిమపరచటకు ఇచ్చిన ఆయన వార్తలు దర్శించండి, దేవాన్ని బిడ్డతో మీ సేవ చేసినగా అనేక ఆత్మలను దేవ బలపరుస్తున్నాగా, దేవా మీరు దీవించండి, ఆశ్రయించండి. దేవా మీకు మాట దగ్గర వచ్చిండగా మా యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చుకోండి, దాన్ని సహాయించండి ప్రభావ. మరి మా యొక్క అవసరతలు అక్కలు కనుక ప్రతి విషయంలో మీరు ఎదురుగా సాధారణమైన శక్తులు చీకటి శక్తుల నుంచి సహాయం చేయాలని దేవ మరి భావనని రక్షణ ముఖ్యమైన దీవించండి, ఆశ్రయించండి. అలాగే చిన్న కుమార్తె పెద్ద కుమారుని దేవాన్ని మొత్తం కూడా దీవించి ఆశ్రయించండి. మా యొక్క ప్రతి పట్ల ఆలోచన ఎక్కువగా ఉంది, మీరే మహిమను మీకే మహిమ తక్కువగా ఆలోచించుకోండి. నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. జై భావన. స్తోత్రం ఎన్నో రోజుల రావాలనుకున్న కోరికను ప్రభావ ఈరోజు నెరవేర్చినందుకు మీకు చెల్లిస్తున్నాను ప్రభావ. ప్రత్యేకంగా నా నాన్న పొందుతారని ఉండాలని చదివించినట్టు ప్రభావ మీ యొక్క సందడి మా మధ్యన ఉంది ప్రభావ. మా యొక్క ప్రార్థనలు మీరు ఆర్థిస్తారని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి మా యొక్క ప్రార్థన జవాబు ఇస్తారని ప్రభావ మిమ్మల్ని హెచ్చిస్తున్నాను తప్పించుకుంటూ వేసాను అన్ని ప్రార్థించాలి. ఆమేన్ ఆమేన్. కీర్తనలు 115వ సంకీర్తన 15-16 వచనములు. భూమి ఆకాశం సూచించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశము ఆయన వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. 40 వచనాలు చదువుకుందాం. మరియు యొప్పేలో తబీత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములయందు ఆమె కాయిలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని యొద్దకు నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి
లేచి కూర్చుండెను. దేవుని పరిశుద్ధ వాక్యమును దిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవన లేఖన భావం ఆశించి విరిచి మా అందరి జీవితాలు మీరు ఫలింపచేయండి. వాక్యంలో వాక్శక్తితో మీరు మార్చండి. వాక్యం బయట వెళ్ళుచున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించండి. వాక్యం ద్వారా బలపరచండి. వాక్యం ద్వారా ధైర్యపరచండి. వాక్యం ద్వారా దుష్ట శక్తి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా నా తండ్రి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మేము నేర్చుకోవడానికి మీ కృపాను దయచేయండి. అనేకమైన నా ప్రభ అబద్ధ బోధకుల నుంచి కల్పితాల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడెందలా మీ ఆత్మ కులంబరింప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, ఆత్మతో మనసుతో పాడడానికి ప్రతి బిడ్డకు జ్ఞానం కలుగచేయండి. మీరు మా పైన దృష్టి నుంచి మాలో ఆలోచన చెప్పించే దేవుడు మీరు మాత్రమే మాకు బోధుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అనేక మంది వరదల్లో నా ప్రభ ఎంతో నా తండ్రి దేవా వారి అవస్థలకు పాలవుతుండగా మీ కృప చొప్పున వారికి క్షేమ స్థితిని మీరు దయచేయండి ప్రభా. నీడను దయచేయండి, ఆహారం దయచేయండి దేవా. మా ప్రభ యాక్సిడెంట్స్ వచ్చిన బిడ్డలను కాపాడండి. ఆపరేషన్ థియేటర్లో బిడ్డలందరికీ ఆపరేషన్ మీరు సక్సెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా నీట్ నా తండ్రి మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీ బిడ్డలందరికీ మీరు ఘనమైన విషయాన్ని దయచేది గాక. మీరు చేయబోయే మేలులన్నింటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యం చెప్పే మేలుని మీ జ్ఞానాత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి స్తోత్రం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి స్త్రీ జ్ఞానం చొప్పున తన గృహాలు కట్టుకోవడానికి మీ కృపాను సంపాదించమని ప్రార్థిస్తాం. దేవా మాకు ఇచ్చినటువంటి దాంట్లో మేము అనేకులకు పంచిపెట్టే బిడ్డలుగా, మాకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించే బిడ్డలుగా ఉండటానికి మీ జ్ఞానం కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా తమిత లాంటి సహకరించే మనసు మీరు దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మేము మా ప్రభ నా తండ్రి బలహీనతలో ఉన్న మమ్మల్ని బలపరిచే దేవుడు అని దేవా నా ప్రభ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా నా తండ్రి మా వెంట ఏది రాదు, కానీ నా ప్రభ నా తండ్రి మా క్రియలు మా వెంట వస్తాయని గుర్తించి ప్రతి బిడ్డ మేలు చేయట ఎంతో ఆసక్తి కలిగి ఉండేలాగా కృపదాయించండి. దేవా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మంచి వారి యొక్క మరణం నీకు ఇష్టం ప్రభా, నీతి మనసుల మరణం నీకు ఇష్టం. బలపరుచుకుని ప్రభు, స్థిరపరచుకుని ప్రభు, ఎల్లప్పుడూ ప్రభు నీ వైపు చూడటానికి మాకు ప్రయత్నించండి. వాక్యం ప్రభు నీరు కట్టిన తోటవర ఆకు వాడక మా కాలంలో ఫలించి చెట్టులో ఉండడానికి సాధించండి. మరొక మమ్మల్ని మీ నామం రక్తంలో కడగండి ముద్రించుకోండి. ఒక్కరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను కుటుంబానికి కూడా ప్రభు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పాదంలో వద్ద గడపడానికి మరి అలాంటి జీవితం మాకు తెలుసు. మేము కుటుంబం మొత్తం ప్రభు దైవికాంశాల మీద ఆసక్తి కలిగి ఉండడానికి నేర్చుకోవచ్చు. మమ్మల్ని చూసి నేర్చుకుంటారు ప్రభు. అందుకే మంచిగా బ్రతకడానికి మాకు నేర్పించినారు, వాక్యానుసారంగా జీవించినారు. మీ పాదంలో వద్ద ప్రభు ప్రతి రెఫరెన్స్ని, ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కర్ణాపీఠంలో తీసుకున్నాను. కొద్ది మనములు మీ పాదంలో వద్ద చెప్తున్నారు. నజరేయుడైన యేసు అడిగి వేడుకలు పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మనం చూసుకున్నాము. ఇక్కడ యొప్పే ఒక ప్రాంతం ఉంది. అక్కడ తబిత అని ఒక శిష్యురాలు ఉంది. ఆమె ఇక్కడ శిష్యురాలు అని ఉంది. అయితే ఇక్కడ ఆమె వృద్ధురాలు అని రాయబడలేదు, అంటే యవ్వనస్తురాలు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ వివాహము అయ్యింది ఆమెకని కూడా రాయబడలేదు, అంటే వివాహం కాలేదు, యవ్వన స్త్రీ అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఈమెకి మనం చూసుకున్నట్లయితే తబిత అని ఉంది కదా. అయితే ఇక్కడ కింద మూల భాషలను చూసుకున్నట్లయితే తబిత అంటే కట్టబడుచు అని ఉంది కదా. కింద చూసినారా బ్లాక్ లెటర్స్లో. పైన తబిత అంటే కట్టబడుచు అని ఉంది అంత కింద కట్టబడుచు. నేను పైన చెప్తున్నాను అక్క. తబిత అంటే కింద కట్టబడుచు, డోర్కా అంటే లేడే తర్వాత. తబిత అంటే ఏమో ఇక్కడ అదే ఉందాక, ఒకటి కట్టబడుచు, 2 డోర్కా అంటే లేడీ అని. ఇక్కడ చూసుకున్నట్లయితే తబిత అనే మాటకి కింద కట్టబడుచు అనేది. మనము యూదా పత్రిక చూసుకున్నట్లయితే దాంట్లో 20, యూదా పత్రిక 1:20 చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అంటే 31
31వ వచనంలో క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుతా. 31 ఉంది కదా ఇక్కడ. క్షేమాభివృద్ధి అంటే దానికి కట్టబడుతా. కవిత కనడానికి కట్టబడ్డ కాదు. అవునవునండి, సరే అవును. ఇక్కడ 31. థ్యాంక్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తబిత అనే మాటకు లేడీ అని అర్థము. అయితే మనము లేడీ గురించి చూసుకున్నట్లే ఇంతకుముందు కీర్తనలో చూసుకున్నాము, కీర్తనలో కూడా ఉంది. తర్వాత హబక్కుకు 3:19లో కూడా ఉంది. హబక్కుకు లేడీ అనే మాటకు, లేడీ అంటే మామూలుగా ఆడ అని అర్థము. మనం చూసుకుంటాం కదా, ఇవి ఆడ జంతువులు, ఇవి మగ జంతువులు, వీళ్ళు లేడీస్, వీళ్ళు జెంట్స్ అని. అట్లా లేడీ అంటే ఆడ అనమాట. అంటే ఈమె స్త్రీ, ఒక లేడీ లాగా పనిచేసి జింక. అవునా, చురుకైనది, సాధువైనది, వేగంగా పరిగెత్తేది అనమాట. చురుకైనది, సాధువైనది, వేగంగా పరిగెత్తే జంతువు అంటే ఆడ జింక. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లేడీ గురించి హబక్కుకు 3:19లో ఏముందంటే బలం, ఆయన లేడీ కాళ్ళ వలె చేయలేదు, ఆయనను నడవచేయదు. ఇక్కడ చూసుకున్నట్లయితే లేడీ ఎట్లా ఉంటుంది అనే దానికి అర్థం అన్నమాట. అయితే ప్రభువగు యెహోవాయే నాకు బలము. అదే కీర్తనల్లో కూడా 18 తర్వాత 81లో దావీదు కూడా అంటాడు కదా, యెహోవా నాకు బలము అని. తర్వాత నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. ఈడ కూడా హబక్కుకు ఏమంటున్నాడంటే యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. అది లేడీ ఇట్లా గంతులేస్తూ పైకి ఎగురుతూ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు పైకి వెళ్ళాలనే జీవితంలోనే ఉంటుంది, కానీ ఇట్లా కిందికి అంటే పరిగెత్తే జీవితం మాత్రం ఉండదన్నమాట. అంటే ఎప్పుడైతే మన వాక్యంలో వాక్యం అనే బలం ఉంటుందో, ఎప్పుడైతే ఈ వాక్యము నాకు బలము, నేను ఆయనలో ఉంటాను, నేను ఆయన ఎలా నడిపిస్తానో వెళ్తాను అంటే వాక్యం కోసం మనము పరిగెత్తాలని ఈ వాక్యం అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే మన వాక్యం కోసం పరిగెత్తినప్పుడు ఆయన మనల్ని పై స్థాయిలోనే ఉంచుతాడు, కానీ కింది స్థాయిలో ఉంచాడు. ఇంకా కింద చూసుకున్నట్టు అయితే ఆమె ఏమి చేసిందంటే సత్క్రియలను, ధర్మకార్యలను బహుగా చేసి ఉండేది. మనము ఆది కాండంలో చూసుకున్నట్లయితే సత్క్రియ చేస్తే మీ తల ఎత్తుకున్నవా అని ఉంది, మొదటిలోనే ఉంది. అంటే మనము మంచి క్రియ చేసినప్పుడు మనం తల ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అంటే తల ఎత్తుకుని నేను సత్క్రియ చేసినాను అని అవసరం లేదు. మనం మంచి క్రియ చేస్తే ఆటోమేటిక్గా తల ఎత్తేసుకుంటాం. అంటే ఎప్పుడైతే వాక్యంలో ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మనకి ఏం చేస్తాడంటే సత్క్రియలు చేయడానికే నేర్పిస్తాడు, నడిపిస్తాడు. అంటే ఆత్మ గైడెన్స్లో మనం ఉండాలన్నమాట. ఈమె కూడా పరిశుద్ధాత్మలో ఉంది కాబట్టి సత్క్రియలు చేయడానికి దేవుడు ఆమెకి సహాయం చేసినాడు. తర్వాత ధర్మకార్యములను చేయడానికి అంటే రెండింటిని కలిపి సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసింది. అంటే ఏదైనా సరే, అది వస్తువైనా సరే, వాక్యమైనా సరే, ఏదైనా సరే ఆమె తనకున్న దాంట్లో చేయడానికి దేవుడు ఆమెకి నేర్పించాడు. మనము ఏమి ఇక్కడ నేర్చుకుంటున్నాము, మనము ఇక్కడ నేర్చుకునేది ఎవరికి షేర్ చేస్తున్నాం, ఏం షేర్ చేస్తున్నాం, ఎంతవరకు షేర్ చేస్తున్నాం. కొంతమంది షేర్ చేస్తే వినరు కదా, నేను ఏమైనా చెప్పాలనుకుంటున్నా నీతో అంటే వద్దులేమ్మా, మాకు కూడా బైబిల్ ఉంది, మేము కూడా వాక్యం చదువుతాము, మేము కూడా చదివించుకుంటామని చెప్పేటోళ్ళు ఉంటారు. కానీ చాలామంది పెద్దలు, వృద్ధులు చదివించుకోరు. చర్చిలు వింటాం కదా, చర్చికి పోతాం కదా రాత్రి అని చాలామంది పిల్లలతో వాక్యం చదివించుకోరు. వాక్యం వినాలని కూడా వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే విన్నాంలే, ఇంకా వాక్యం వింటే చాలు, ఎందుకు చదివించుకోవాలా వాక్యం అని అనుకుంటారు. కానీ గ్రంథం చుట్టలు ఎత్తబడుతున్నాయి, రాకడ దగ్గరకు వస్తుందనే వాక్యము నేను ఇంతకుముందు అక్క లేనప్పుడు కూడా జ్ఞాపకం చేసిన, అక్క ఉన్నప్పుడు కూడా అక్క కూడా జ్ఞాపకం చేసింది. గ్రంథం చుట్టలు ఎత్తబడతాయి, ప్రకటనలో ఉంది కదా, వాక్యం కరువైపోతుంది అక్క అక్కడ కూడా ఎప్పింది కదా ఆ మోస్లో. అప్పుడు వాక్యము చెప్పడానికి మాకు చెప్పండి అంటే దేవుడు మనం నోరు తెచ్చినా కూడా మన నోరు
మూసేస్తాడని ఉంది. అంటే వాక్యము ఎంత బాగా మనము అవలంబించుకుంటామో, వాక్యానుసారంగా ఎంత బాగా పరిశుద్ధాత్మను పొందుకొని వాక్యానుసారంగా జీవిస్తామో ఆటోమేటిక్గా దేవుడు మనకి ఏం చేస్తాడంటే మనము షేర్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడే షేర్ చేపిస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమెకి అనారోగ్య పరిస్థితి వచ్చింది. అయితే ఆ అనారోగ్య పరిస్థితిలో చనిపోయిందనమాట. అయితే దేవుడు మనం చేసిన మంచిని ఎప్పుడూ మర్చిపోడు కదా, తన కథలలో ఉంచుకుంటాడు. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆమెను ఏం చేశారంటే ఒక మేడ గదిలో ఉంచినారు. మేడ గది మనకి ఇంపార్టెంట్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోనే ఉంది కదా మేడ గది. అంటే మనం మేడ గది అంటే ఎక్కే అనుభవంలోకి మనం రావాలి, ఒక అనుభవంలోకి మనం రావాలన్నమాట. అయితే కింది స్థాయి నుంచి పై స్థాయికి. అయితే ఆ గదిలో ఆమెని ఉంచినప్పుడు ఏం చేసినారంటే పడుకోబెట్టినారు. ఆమె చనిపోయిన తర్వాత పడుకోబెట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరైనా సేవకుడు ఉన్నాడా, అక్కడ ఎలీషా కూడా ఆ షునేమీరాలు కూడా చిన్న బాబు చనిపోయినప్పుడు ఎలీషాకి ఆమె గది ఇచ్చింది. ఆ గదిలోనే పరుండబెట్టింది. ఆమె ఎక్కడికి తీసుకెళ్ళలేదు. చనిపోయిన కుమారుణ్ణి ఆ ఎలీషా ఎక్కడైతే ఆమె గది కట్టించిందో పైన అక్కడ గదిలోనే ఉంచింది. అక్కడనే ఈ ప్రవక్త వచ్చేంత వరకు ఆమె కనిపెట్టుకున్నది. ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి చెప్పలేదు, బాధపడలేదు, ఏడవలేదు. అట్లనే ప్రవక్త వచ్చేంత వరకు అట్లనే బిడ్డను పడుకోబెట్టింది. ప్రవక్త వచ్చిన తర్వాత దేవుడు ఆ ప్రవక్త ద్వారా అద్భుతం చేసి ఆ చిన్న బిడ్డని బ్రతికించినాడు అక్కడ మేడ గదిలో. ఇక్కడ కూడా పేతురు ఆ ప్రాంతంలో ఉన్నాడు. పేతురు ఉన్నాడు కాబట్టి ఈమె చనిపోయింది. దేవుడు పేతురు ద్వారా ఏదైనా అద్భుతం చేస్తాడు అని పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విన్నారు. ఈ ప్రాంతంలో పేతురు ఉన్నాడు, ఈయన ద్వారా ఏదైనా అద్భుతం చేస్తాడు అని దోర్కను ఈమెని మేడగదిలో ఉంచారు. అయితే తడువు చేయక ఏదైనా సరే, అది ప్రమాదమైనా, ప్రేయర్ అయినా, చర్చ్ అయినా, ఏ విషయంలోనే సరే మనం ఆలస్యం చేయకూడదు. కొన్ని విషయాల్లో కనుక ఇదైతే భలే గుర్తు. మీరు ఏమన్నా అనుకోండి, ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా ఆలస్యమే, మీరు ఆశీర్వాదాలు కోల్పోతారు. నాకైతే ఇది ఏ భయం పట్టుకుంటుంది. ప్రభా ఒక్క నిమిషం లేట్ వచ్చినా అక్క అంటారు, ప్రభా అక్క చెప్పేస్తాను, ప్రభా తిట్లు తింటారు, ప్రభా లేట్ అయినా సరే మమ్మల్ని ఇప్పుడు కూడా 5 నిమిషాలు లేట్ వచ్చినా మా పిల్లలని పంపిస్తలేరు. నువ్వు పోవద్దు నిన్న కూడా పోయినావు కదా అని మా చెల్లి బాధపడుతుంది. ఏమో ప్రభా నాకైతే తెలియదు, నువ్వే పిల్లల్ని చూసుకొని నేనైతే 5 నిమిషాలు లేట్ వచ్చినాను అని బాధపడ్డా నేను. అంటే ఇప్పుడు చెప్పే నేనే సమయం ఇవ్వకుండా ఈమెనే సమయం ఇవ్వలేదు, మళ్ళీ నాకు చెప్తుంది అని పాయింట్ అవుట్ వస్తుంది. అది నాకు భయం అన్నమాట. అంటే నాకు లేట్ రావాలనే లేదు, ఈడ ఉన్నంతసేపు నేను టైంకి రావాల ప్రభా. ఈ కొద్ది సమయము నేను మళ్ళీ ఊరికి వెళ్తే ఆడ కూడా టైం తీయడానికే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఆటంకము నాకేమైనా పని చెప్పింది అనుకో అక్క, ఆడ పని చేసేయడానికి, అక్క నాకు ఇటు ఏమైనా చెప్పాలంటే ముందే చెప్పు, నా టైం నేను ఇచ్చుకొని నాకు పని ఉందని చెప్పేసినాను ఆమెకి. నేను టైం పోగొట్టుకుంటే నాకు బాధ కదా, ప్రేయర్ టైం అని నాకు అంత భయం అన్నమాట. అక్క ఏమనిందంటే మీరు ఎక్కడున్నా సరే అమ్మ, 7 గంటలకంటే మీరు బస్సులో ఉన్న, ప్రయాణాలు ఉన్న, ఎక్కడున్నా సరే ఆ సమయం తీయండి. దేవుడు ఇక్కడ తీసినా అక్కడ తీసినా చూస్తాడు. మీరు సమయం ఇచ్చినారు, క్రమం ఇస్తున్నారు, అది మీకు ఆశీర్వాదం అట్లా చెప్పిందనమాట. అది నాకు భయం, లేట్ వస్తే ఎంత. వీళ్ళు కూడా ఇట్లా తడువు చేయలేదంట. ఈమె చనిపోయింది, ఈమెకు దేవుడు ఒక అద్భుతం చేయాలని శిష్యులు విని, అంటే ఈమె చేసిన ధర్మకార్యములు, ఈమె చేసిన సహాయము అక్కడ శిష్యులు, ప్రజలు అందరూ పొందుకొని ఉంటారు కదా. అందుకే ఈమె చనిపోయిందని ఎంత బాధపడి ఉంటారు కదా, మనం ముందు వచనాల్లో చూస్తాము. అయితే తడువు చెయ్యక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను పంపిరి. ఇక్కడ కూడా మనం ఏదే అపోస్తుల కార్యంలో ఇక్కడ చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో ఇక్కడ కూడా కొర్నేలు కూడా సేమ్ ధర్మకార్యాలు చేసినాడు, మంచోడు. అయితే ఈయనకు రక్షణ లేదు. పేతుర్ని ఇక్కడ పంపిస్తాడు అనమాట దేవుడు. ఈయన కూడా తన దాసులలో 2 నమ్మకమైన వారిని పంపిస్తాడు. అయితే పంపించినప్పుడు 2 మనుషులను పంపించినప్పుడు పేతురు అక్కడ ఉంటాడనమాట. పేతురి కొర్నేలు ద్వారా రక్షణ పొందాలని మాట్లాడతాడు. ఇక్కడ కూడా 2 మనుష్యులు తన యొద్దకి రావాలని వెళ్తారనమాట. అయితే పంపించినప్పుడు పేతురు లేచి ఆలస్యం చేయలేదు.
అక్కడ లాజరు చనిపోయినప్పుడు దేవుడు 4 రోజుల తర్వాత వచ్చినారు కదా, అంటే ఆలస్యం అక్కడ దేవుని చిత్తము ఎప్పుడు లేపాలి ఏమి అని. అయితే ఇక్కడ ఆలస్యం చేయలేదు పేతురు వచ్చి. అయితే ఏం చేస్తున్నాడంటే వారితో కూడా అక్కడ చేరినప్పుడు ఎక్కడ ఉంది ఆమె శవం అంటే మేడ గదిలో ఉంది. అంటే కొన్ని చోట్ల ఒకటే ఏడుస్తుంటారు కదా, చనిపోయింది 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 అని. ఒక చోట అక్కడ ఏమంటారు దేవుడు, ఇక్కడ గొల్లు చేయవారిని పంపివేయండి నేను అని చెప్పేస్తాడు. అంటే అక్కడిక్కడ ఏడ్చినట్టు ఏమి సౌండ్లు అక్కడైతే వేరే అధ్యాయంలో సౌండ్లు చేస్తున్నట్టు ఏడుస్తున్నట్టు అన్నీ చూస్తాం అక్కడ ఈ కొత్త నిబంధన అధ్యాయంలో. అయితే ఇక్కడ ఏమీ లేదు, ఆమె ప్రశాంతంగా నిద్రిస్తుంది అన్నట్టు మనం గ్రహించవచ్చు. అయితే మేడ గదిలో ఆమె ఉంది కదా. అయితే అతనిని తీసుకొని వచ్చి మేడ గదిలోకి తీసుకొని వచ్చినారు. అయితే విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ఇక్కడ చూస్తున్నాం కదా, విధవరాండ్రందరూ వచ్చినారంట కదా. విధవరాండ్రందరూ నాకు తెలుసు, మా అత్తమ్మ వాళ్ళు కూడా విధవరాండ్రే అనమాట. అయితే ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు. అయితే ఏమైందంటే రాను గొడవ అనమాట. అది చిన్నదానికి పెద్దదానికి గొడవ. కోడలు ఉంటుంది కదా, ఒక అక్కనే ఉంది, ఎవరు లేరక్క. నేను పోతే ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఆమె ఒక్కతే ఉంటుంది. ఏదో ఒకటి ఆమె అన్న సరిగ్గా ప్రేయర్ చేసుకుంటుందో తెలియదు. వీళ్ళేమో రావడానికి చర్చికి పోవడం ఇద్దరు ఆపేసినారు, ఇద్దరు అత్తమ్మలు అనమాట, ఇద్దరు ఆపేసినారు. అయితే నేనేమి అంటే ప్రేయర్ చేసుకుంటే బాగుంటుంది కదా, చర్చికి వెళ్తే బాగుంటుంది కదా, ఎందుకు గొడవ పడాలా, ఇంత గొప్ప దేవుని నమ్ముకున్నాము, ఎందుకు ఇంకా మూఢనమ్మకాలు, ఎందుకు ఇంత గొడవ, ఇంకా వాళ్ళిద్దరు వేరైపోయి అంత వేరైపోయింది, నన్ను కూడా వేరు చేయమంటుంది. నేను పోతా కదా, నీ కాటికి నువ్వు నా కాటికి నేను, నాకు కోపం వస్తుంటుంది. ఏంది ప్రభు, ఒక్క ఇల్లులో కూడా నన్ను సగం చేయమంటుంది. నాకేమో నాకు కోపం వస్తుంది. ఈయన చూస్తే ముందు నన్ను హెచ్చరించినాడు, నువ్వు మా అమ్మతో అది దాని వద్ద చూడాలి. ఇంకా ప్రభువా నేను ఒప్పుకోనిసుడు ప్రభా, నాకైతే కోపం వస్తుంది, నేను నిన్నైతే నమ్ముకున్నాను, ఎందుకింత ప్రేయర్కి ఒప్పుకోకుండా మా అత్తమ్మ ఇంత చేస్తుంది, నువ్వు వాక్యంతో మాట్లాడు, ఆత్మతో నువ్వు ప్రేయర్కి వెళ్ళాలా, నువ్వు మార్చును వదిలిపెట్టానుగా వాళ్ళకి ఇంకా మాట్లాడే ఛాన్స్ నేను ఎద్దు ప్రభు అనుకుంటాను. నేను కొంచెం క్లోజ్గా మాట్లాడాను అనుకో, ఇంకా వాళ్ళ మూఢనమ్మకాలు మూఢాచారాలు నన్ను చేయమంటారు. వద్దు ప్రభు, ఈమె ఎంత నోరు మూసుకుంటే అంత మంచిది, కానీ నిజమైన విధవాళ్ళ అలాగా ఉంటే నాకు సంతోషం ప్రభు అని నేను చర్చికి ఏదో ఒక రూపంగా చర్చికి వెళ్ళాల. చాలా భయంకరమైన శోధన నాకు పెళ్ళైనప్పుడు ఆమెకి, ఎంత అంటే చచ్చిపోయే పరిస్థితి, నేను చచ్చిపోతాను ఈ రోజు అన్న భయంకరమైన పరిస్థితిలో దేవుడు, నేను చాలా బాధపడినాను. ఎట్టయినా సరే ప్రభు మా అత్తమ్మని బ్రతికించి ఆమె ప్రార్థన చేసుకోవాలా, సన్నిధికి రావాలన్నప్పుడు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏడ్చి బాధపడింది, నేను చచ్చిపోతాను శోధన బట్టి. అక్కడ ఎవరో చనిపోయారంట, అతను మా అత్తమ్మలోకి వచ్చినాడంట. వాళ్ళుగా పెద్ద మాట్లాడుకుంటారు. నాకు విసుగొచ్చి ఈ శోధన తీసే ప్రభు నువ్వు అద్భుతం చేయి, ఏదైతే బాధపడుతుందో ఆమెనే లేచి ప్రార్థన చేసుకోవాలా అని నేను బాధపడి ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆమెనే రాత్రి తగ్గిపోయిన తర్వాత లేచి ఆమెను ప్రశాంతంగా ప్రేయర్ చేసుకుంటుంది. చాలా అద్భుతం చేసినాడు. ఆమె ఇద్దరు విధవరాల పక్షంన ఎంత భయంకరమైన శోధన అంటే, వాళ్ళ నుంచి వాళ్ళ మూఢనమ్మకాలు వాళ్ళ కోడళ్ళకి, నాకైతే వద్దు ప్రభా, ఈ మూఢనమ్మకాలు వద్దు, ఈ బాధ వద్దు, నేనైతే చెయ్యను, మళ్ళీ ఏమన్నా చెప్పనని తిట్టుకున్నా పర్లేదని ఆ పెద్ద ఆమె పాటిస్తుంది. ఆమె కర్నూలు నుంచి వచ్చినా కూడా పాటిస్తుంది, ఇది పాటిస్తుంది అది పాటిస్తుంది. ఎవరికైనా సలహాలు ఇవ్వమంటే అది చేయండి ఇది చేయండి అని చెప్తుంది. ఏంది ప్రభు యొక్క చర్చికి వచ్చి బైబిల్ చదివి కూడా ఇట్లా డబల్ మీనింగ్ మాట్లాడతారు, వీళ్ళని అందరినీ నువ్వే మార్చు ప్రభు అని చాలా బాధపడి ప్రేర్ చేస్తున్నాను. అయితే నిజమైన విధవరాల్లాగా ఉండాలని నేను ఆశపడుతున్నా. అయితే దేవుడు కొంచెం మార్పు తీసుకొచ్చినాడు అనుకుంటే టైంలో శోధన వచ్చింది, మళ్ళీ గొడవ జరిగింది, మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతుంది. నాకు కోపం వచ్చింది, ఏం చేస్తాను నాకు తెలియదు ప్రభు, ఒక్కరిని బట్టి మారుస్తానన్నాము, నేనైతే అద్భుతం చేయాలి, ఈ విధవరాలు నువ్వు మారుస్తానా అని నేను ఆశపడుతున్నాను. అయితే మా అమ్మ కూడా అతనే ఇంకా ప్రేయర్కి వెళ్తా అంటే చెప్పిందా రమ్మని చెప్పిందా అక్క, పిల్లల్ని అయితే నేను చూసుకొని చూడు, నీ ఇష్టం చూడు, నాకు ముందే భయపెడుతుంది. తల్లి ఇద్దరు పిల్లల్ని ఏమోలేమా అని నేను ఏం చెప్పకుండా మా సంగ అవును ప్రేయర్కి వెళ్ళాలా, మళ్ళీ నేను ఊరిపోతున్నాను కదా అందుకని చెప్పమని ఏమో కానీ నేను
మనసులో ఏం మాట్లాడలే. నేను మాట్లాడినంటే ఇంకా అయిపోయా. మా అమ్మ స్టార్ట్ చేస్తుంది, నువ్వు అక్క చెప్పిన మాటనే వింటావులే, అక్క ఏం చేస్తే అది చేస్తామంటదంటే ఏమైనా నీ సందర్భం వచ్చిందనుకుంటే నువ్వు అక్కలాగే అమ్మ తల్లి నేనేమో అక్కలాగే ఏం చేయను, అక్క వాక్యం చెప్తేనే వింటాము, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాము, కానీ నిజమైన విధవరాలు నువ్వు అత్త ఉండుమా నేను ఆశపడుతున్నాను అనమాట. బాధ ఎందుకు బాధపడాలా, ఇంత గొప్ప దేవుడు నమ్ముకున్నాం కదా, ఎప్పుడో ఊరి నుంచి వచ్చినప్పుడే కదా బాధపడతామని నేను మనసులో సర్లే తల్లి నాకు టైం అవుతుంది నువ్వు ఏమన్నా చెప్పాలి వచ్చేసాను. అంటే నిజమైన విధవరాలు లాగా ఉంటే మాకు పెన్షన్ అనమాట. మా అమ్మకి పెన్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, బాధ, నాకు జాబ్ లేదు కదా, ఇంకా బాధపడుతుంది. తల్లి నేను రానులేని వస్తాను, నువ్వేం బాధపడతాను మనసులో అనుకున్నా. ప్రభా మా అమ్మకి నువ్వు నెలంతా పెన్షన్ని సమకూర్చు, ప్రతిదీ జ్ఞానం కలిగి ఖర్చు పెట్టుకోవాలా, నా విషయంలో బాధపడద్దు అని నేను ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుతం తెలుసా. ఇంతకుముందు నేను బాధపడి ప్రార్థన చేసినప్పుడు డబ్బుల కోసం 30,000 ఎల్ఐసి పడినాయి మళ్ళీ నా దానికే. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు 5,000 నాకే ఇచ్చింది. మళ్ళీ నేను బాధపడిన ప్రభు మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చింది, మాకు డబ్బులు లేనందుకే కదా మా అమ్మ నాకు ఇంత మాట అంటుందని బాధపడినాను. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నాను అనమాట. అక్క దగ్గరికి రాను కదా ఫ్రైడే అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటాను, ఇక్కడ ఒకవేళ రాకుంటే ఇక్కడ కూడా చేసుకుంటాను. అట్లా ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటే మళ్ళీ ఎల్ఐసి డబ్బులే కరెక్ట్ నేను ఎగ్జామ్కి పోయి రాసి వచ్చిన మరుసటి రోజే పడినాయి. అది నేను చూసుకోలేదు. ఒక 2-3 రోజుల తర్వాత 3 రోజుల నుంచి బాధపడుతున్నా. కాబట్టి డబ్బులు ఎందుకు మా ఎంత బాధపడుతుందంటే 79,000 ఎల్ఐసి డబ్బులు పడినాయి నా పేరు మీద కట్టింటే. ఎంత ఆశ్చర్యం అంటే ప్రభా మా అమ్మ నోరు మా సంఘం ఉంది కదా ఇప్పుడు అని నచ్చింది. మరి ధైర్యంగా ఉండాలి కదా, నీతి మంతురాలాగా ఉండాలి విధవరాలు. ఈమె చూడండి ఎంత ధైర్యంగా బట్టలు కుడుతూ వస్త్రాలు ఇస్తూ ఇతరులకు సాయం చేస్తూ తనకున్న దాంట్లో ధైర్యపరుస్తూ సైలెంట్గా సువార్త చేసింటుందని నా నమ్మకం. ఇప్పుడు బట్టలు కుట్టే వాళ్ళు ఆమెను పిలుచుకుంటారా, అమ్మ నువ్వే వచ్చి తీసుకోమని, వాళ్ళే వచ్చి బట్టలు ఇచ్చి మళ్ళీ కుట్టిన తర్వాత వాళ్ళే వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. అంటే ఎంతమందికి అంటే జీవితాన్ని పాడైన బట్టలు కుట్టిస్తుండొచ్చు, మంచి బట్టలు అంటే చెడిపోయిన వాళ్ళని కూడా ఆమె హెచ్చరిక చేస్తుండొచ్చు, మంచి వాళ్ళని కూడా ఆమె మంచిగా చేస్తూ వాక్యంలో నడిపించిండొచ్చు. కానీ ఇక్కడ ఏం రాయలేదు కదా, అంటే మంచి సైలెంట్ సువార్థికురాలు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈమె చనిపోయినప్పుడు ఎంతమందికి బట్టలు కుట్టించిందో అందరూ ఏడుస్తున్నారంట, మాకు ఇంత సాయం చేసింది, అంటే వస్త్రములతో పాటు కూడా మా జీవితాలను కూడా కట్టింది అనే నమ్మకం వీళ్ళకి. అందుకు పేతురుకు చూపించింటే పేతురు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి లెమ్మని చెప్పినాడు. అంటే దేవుని పరిశుద్ధాత్మతో ఆయన వాక్కుతో లెమ్మని చెప్పినప్పుడు ఆమె సజీవురాలుగా, అంటే మనము ఎంత మంచి చేస్తే మనల్ని బట్టి మన క్రియలను బట్టి దేవుడు మనల్ని కూడా అక్కడ తన పునరుత్థానంలో మనల్ని లేపుతాడని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అయితే సజీవురాలుగా వాళ్ళని సంతోష పెట్టడానికి దేవుడు చేసిన ఆమె జీవితంలో ఆమె చేసిన కార్యాలని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి ఏం చేశానంటే అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. కింద వచనంలో చూసుకున్నట్లయితే పరిశుద్ధులకు విధవరాండ్రకు ఆమెను పిలిచి సజీవురాలుగా వారిని అప్పగించేది. అంటే చూడండి, మనము అది కొంత కావచ్చు ఎంత అయినా కావచ్చు. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు షారోన్ చాలా బాధపడింది నా దగ్గర, నాకు ప్రేరాలు ఇయ్యనింది. ప్రభా ప్రేరాలు నేను సాయం చేయాలని ఆశపడుతున్నాను, ఖచ్చితంగా నీకు ప్రేరాలు తెచ్చిస్తా, అక్కతో ప్రే చేయించి అని అనుకుని చేసాను. అంటే అది చిన్న సాయమైనా పెద్ద సాయమైనా మంచి ఎప్పటికీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మనమన్నా మర్చిపోతాం కొన్నిసార్లు కదా. అంటే దేవుడి దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా చాలా ఆశీర్వదిస్తాడు అన్నది నాకు చాలా రుజువుపరిచినాడు. మా అమ్మ విషయంలో రుజువుపరిచినాడు, అక్కడ అత్తమ్మ వాళ్ళ విషయంలో కూడా నాకు మంచి జరుగుతుంది. ఎక్కడికెళ్ళా నాకు మంచి, అంటే దేవుని మీద నేను ఆనుకున్నందుకు మరి కొన్నిసార్లు సరిగ్గా స్తుతించకపోయినా కూడా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, సాయం చేస్తున్నాడు. అంటే నీతి మంతుల మార్గంలో మరణమే లేదు అని సామెతల్లో ఉంది కదా. అంటే నీతి కలిగి ఈమె ఎంత నీతి కలిగి ఉందో, ఎంత మంచి కలిగి ఉందో, పరిశుద్ధురాలుగా ఉండింటది, నీతి మంతురాలుగా ఉండింటది, మంచి క్రియలు చేస్తుందంటే దేవుని దృష్టిలో ఆమె నీతి మంతురాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి వారికి సజీవురాలుగా అప్పగించినాడు. అంటే ఈ అద్భుతం ఎవరి ద్వారా జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. పరిశుద్ధాత్ముడు
పేతురులో ఉండి జరిగించినాడు. ఈ అద్భుతము ఆ యొప్పి అంతటంతా జరిగింది. అందరు విశ్వసించినారంట. అంటే ఒకరిని బట్టి కుటుంబం అంతా విశ్వసించాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? మనం వాక్యంలో ఉండాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి, విశ్వసించాలి, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన మార్గంలో ఉండాలి, మంచి చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అద్భుతం చేస్తూ కుటుంబాన్ని బట్టి మొత్తం ప్రాంతము, మా ఊరంతా మారాలని, మా వీధంతా మారాలని నేను నా ఆశ. దేవుడు నన్ను బట్టి మొత్తం మారుస్తాడని నేను నమ్ముతున్నాను. ఈమెను బట్టి మనము ప్రతిదీ ఏదైతే నేర్చుకుంటున్నామో అది మనం మన జీవితాల్లో చేయడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడి చిన్న లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక, స్థిరపరచును గాక. తర్వాత ఈమె సత్క్రియలు చేసింది. ఆ సత్క్రియలు ఆమెతో కూడా పోయినాయి. మనం ప్రకటన 14:13లో ఏవని క్రియలు వాని వెంట పోవును. ఈమె చేసిన ఈ మంచి పని ఆమెకు మళ్ళీ జీవాన్ని ఇచ్చింది. ఈ జీవము చక్కగా అయిపోయింది. పునరుద్ధానంలో మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ తబిత చనిపోతే ఇంతమంది వచ్చి, అది విశ్వాసం అంటే నేను చెప్పేది అది అర్థమైందా? ఇంతమంది వచ్చినారు. మరి గుడుల్లో ఎంతమంది ఎన్ని అద్భుతాలు పొందుకున్నారు ఉన్నారు ఇక్కడ? దేవుళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఈమెకి ఇంత కార్యం జరగడానికి కారణం కృతజ్ఞత అనేది ఉంది. అక్కడ విధవరాళ్ళంతా కూడా కేవలం చిన్న చొక్కాలు కుట్టినందుకే వాళ్ళంతా కృతజ్ఞత కలిగి ఏడుస్తున్నారు. మరి ఎంతమంది చావు బ్రతుకుల మధ్య వచ్చి మరి మేలుని పొందుకొని మరి ఎక్కడున్నారు వాళ్ళు? దేవుళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం మంచి చేసినందుకు దేవుడు మనకు మంచి చేస్తాడు. మనం విశ్వాసఘాతకులం అయితే అదే మనకు వస్తుంది క్రియ. ఏ క్రియ చేస్తే ఆ క్రియ మన వెంట వస్తుంది. తర్వాత ఈ తబిత చనిపోయినప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు అంటే నీతిమంతుల మరణం దేవునికి ఇష్టం. అలాగే ఇస్కరియోతు యూదా కూడా చనిపోయినాడని అందరికీ తెలుసు. ఎవరైనా విన్నారా? గుర్తుపెట్టుకోండి. అంటే మన వాళ్ళు ఎలుగున్నారంటే చెడ్డలు చనిపోయినా మంచని చెప్తారు, మంచం చనిపోయినా మంచని చెప్తారు. తప్పది, తప్పు తప్పు. శిష్యులు వాళ్ళ సొంత శిష్యులే అయినా పోలే. ఎందుకంటే విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహం చేశాడు. నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులు చనిపోయినా కూడా పోవలసిన అవసరం లేదు అంటారు నాకు తెలిసి. ఇక్కడ ఇస్కరియోతు యూదా దగ్గరికి ఎవరు పోలే, చనిపోయినా తెలుసు, పోలేదు. ఇక్కడ ఈమె కృతజ్ఞత కలిగి ఉంది, అందుకే వీళ్ళందరూ వచ్చినారు. చూడండి, కింగ్ సౌలు చనిపోతే కూడా వాళ్ళ భార్యలు అంటే రిస్పా తప్ప ఎవ్వరూ వాళ్ళ గురించి ఏడ్చలేదు. సౌలు గురించి కానీ మిగతా రిస్పా ఒక్కటి ఏడ్చింది. అలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అహితోపేలు కొంతమంది చనిపోయినప్పుడు ఎవరు వాళ్ళ గురించి అయ్యో అని బాధపడిన వాళ్ళు కాదు. ఈమె మంచి వాళ్ళ మరణము అనేకులకు బాధ కలుగజేస్తుంది. లాజరు చనిపోతే కూడా అనేకులు ఏడ్చారు, అందుకే దేవుడు లేపాడు. తబితను కూడా మరలా సజీవ సాక్షిగా నిలిపాడు. అంటే యేసయ్య నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడన్న దానికి ఇది రుజువు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరణం పొందిన వారు కూడా లేస్తారన్న దానికి ఒక రుజువు. తర్వాత ఇక్కడ ఏడ్చిన వాళ్ళంటే పరిశుద్ధులు, వాళ్ళందరి పరిశుద్ధులుగా విధవరాలను తయారు చేసింది ఎవరు? తబిత. అంటే తబిత ఏం చెప్పిందో వాళ్ళంతా విని అలాగనే వాళ్ళు విధేయత కలిగి చూపినారు. ఇందాక నేను మేరీ చెప్పింది కదా, ప్రతి విషయంలో నేను ఎప్పుడూ ఈ పిల్లలు నాకు ఎదురివ్వలేదు. ఎంఎస్సి బీఈడి వాళ్ళు ఎంఎస్సి బీఈడి చదివినా కూడా వాళ్ళంతా మళ్ళా ఉద్యోగంలో ఉండి కూడా ఒక్క మాట కూడా నాకు ఎదిరించిన వాళ్ళు కాదు. ఎందుకు నేను చెప్తున్నానంటే అందుకనే వాళ్ళకు దేవుడు ఇంత పరిస్థితి ఇచ్చి మంజరి అక్కడి నుంచి వచ్చి వాక్యం చెప్తుంది. ఈమె అత్తగారి ఇంట్లో కూడా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది విధేయత, పరిశుద్ధత. పరిశుద్ధత ఉండేవాళ్ళు విధేయతగా ఉంటారు, విధేయతగా ఉండేవాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. ఆ పరిశుద్ధంగా ఉండేవాళ్ళు తప్పు చేస్తే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. మళ్ళీ చాలామంది తప్పు చేస్తారు కానీ అసలు క్షమాపణ అనేది ఉండదు. ఇస్కరియోతు లేదు కాబట్టే ఎవ్వరు పోలే ఇస్కరియోతు దగ్గరికి. కానీ ఈమె దగ్గరికి అనేక మంది వచ్చారు. పరిశుద్ధులు అంటే మన హృదయంలో దోషము లేని జీవితం. మనం తప్పు చేస్తే దాన్ని తప్పు ఒప్పుకోవాలా, ఇక మీద చేయకూడదు, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, ఇక మీద చేయకూడదు. మనం తప్పుల వెంట తప్పు చేస్తుంటే ఆ తప్పులే, ఆ పాపమే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తాం. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మంచి క్రియలు చేసేవారంగా ఉన్నాం, చెడ్డ క్రియలు చేసేవారు. చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉన్నామా? విధవరాళ్ళలాగా ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ. ఇదంతా నిజంగా ఎంతమంది రావాల్సి ఉంది. మరి వాళ్ళతో దేవుడు మాట్లాడతారు. మనం చేసిన పనే మనకు, మన తదనంతరం మన పిల్లలకు ఆశీర్వాదం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి వేరే బహుగా ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.